క్రోతినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, మణిదీప వర్ణన చాలామంది చెప్తుంటారు. మణిదీప వర్ణన ఇంట్లో పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా కోరిక సిద్ధిస్తుంది, ప్రప్రథమంగా సంతింటి కల నెరవేరుతుంది అని అంటుంటారు. సో నిజంగా మణిదీప వర్ణన ప్రాముఖ్యత ఏంటి? అసలు నిజంగా మణిదీప వర్ణన చేస్తే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? ముఖేష్, నిజంగా ఈరోజు చాలా మంచి విషయం. అంటే దాన్ని బయటికి తీసుకురావడం ఇది మంచి ప్రయత్నం. ఇది అంటే మణిద్వీప వర్ణన గురించి అంటే దేవి భాగవతంలో ద్వాదశకరణంలో చాలా క్లియర్గా చెప్పబడింది. మణిద్వీప వర్ణన పారాయణం చేయడం ద్వారా, మండలం రోజులు పారాయణం చేయడం ద్వారా, అంటే 46 రోజులు కానీ లేదా 23 రోజులు పారాయణం చేయడం ద్వారా ఒక అద్భుతమైన ఫలితాలు, అంటే సకల సౌభాగ్యాలు వస్తాయని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. సకల సౌభాగ్యం అంటే నీకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటూ ఏది లేదు, ఏ ప్రాబ్లం అయినా ఆ తల్లి చూసుకుంటుంది అని చెప్పబడింది. ఇది చెప్పబట్టమే కాదు, అంటే ఎంతోమంది పాటించి, నువ్వు రేపొద్దున ఈ వీడియోలో పెట్టే కామెంట్లు చూడు, ఎంతోమంది నేను పాటించాను, ఎస్ ఇది నేను చేశాను, ఇది చేసి ఈ యొక్క అద్భుతమైన అమ్మ దయని నేను పొందాను అని మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఒక అద్భుతమైన ఒక ప్రయోగం అని చెప్పచ్చు. రియల్గా ఎవరైతే వాళ్ళు ఈ పారాయణం చేసి రియల్గా మా జీవితంలో అద్భుతం జరిగిందన్న వాళ్ళు క్లియర్గా కింద కామెంట్ చేయండి. ఓకే, అంటే మణిద్వీప వర్ణనలో ఏముంది? అమ్మవారి యొక్క ఆ మణిద్వీపం అనేది అమ్మవారు ఎక్కడుంది, ఓకే, అది ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ ఇనుముతో, అంటే ఇప్పుడు మనకి శ్రీచక్రం యొక్క మేరు ఉంటుంది కదా, మన మేరులా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, ఇది ఒక 16 లేయర్స్. ఇనుము, రాగి, ఇత్తడి, బంగారం, శేషం, వెండి, ఇట్లా నవరత్నాలు, ఇట్లా మొత్తం 16 లేయర్స్ ఉన్నట్ట. మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఈ ప్రాకారాలు ఇవన్నీ కూడా, కోణాలు అన్నీ కూడా మణిద్వీపం అంతా కూడా శ్రీచక్రం మేరులాగా ఉంటుంది. పైన బిందువు స్థానం ఉంది కదా, అదే మణిద్వీపం అంటారు. ఆ మణిద్వీపం చుట్టూ దయముంది, అమృత కడలి, పాలగడలే కాదు, అమృత కడలి ఉంది. ఓకే, అమ్మకి మంత్రినిగా భువనేశ్వరీదేవి, సైన్యాధ్యక్షులుగా వారాహిదేవి, అంటే వీళ్ళిద్దరు ఉన్నారని అమ్మ యొక్క అంటే వాళ్ళ యొక్క సర్వసైన్యాది గురించి, ఆ యొక్క గృహం గురించి పూర్తిగా వివరణ మణిద్వీప వర్ణనలో ఇవ్వబడింది. ఇక్కడ మనం కంప్లీట్గా, అంటే ఈ పారాయణ చేసేటప్పుడు కంప్లీట్గా విజువలైజ్ చేసుకోవాలి. రియల్గా ఎన్నో, అంటే కింద 7 లోకాలు, అదో 7 లోకాలు, 7 లోకాలు దాటిన తర్వాత ఈ పైన 7 లోకాలు కూడా దాటిన తర్వాత బ్రహ్మలోకం ఉంది, ఆ లోకం ఉంది, ఈ లోకం ఉంది, అవి కూడా దాటిన తర్వాత మణిద్వీపం ఉంది. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ అని మనకి స్పిరిచువాలిటీలో చెప్తాం. ఇక్కడ అమ్మవారు హైయెస్ట్ పాయింట్లో ఉందని మనం ఆ వర్ణన చేసుకునేటప్పుడు, మణిద్వీప వర్ణన చేసుకుని పారాయణ చేసేటప్పుడు ఆ హైయెస్ట్ పాయింట్లో ఉంది అంటే ఏంటి అంటే ఈ చరాచర జగత్తుని కాపాడే తల్లి ఆవిడే అని చెప్పి కదా మన యొక్క నమ్మకం, పూర్తి నమ్మకం. ఆ తల్లి ఎలా ఉంది అనేది మనం విజువలైజ్ చేసుకుంటే చాలామంది, ఎక్కువ మంది, అంటే ఈ పారాయణ చేసిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ యొక్క రిజల్ట్ ఏ విధంగా వచ్చిందని చెప్పే ఫీడ్బ్యాక్లో ఎక్కువ మంది మా యొక్క సొంత ఇంటి కళ నెరవేరింది అని ఎక్కువ మంది, చాలా ఎక్కువ పర్సంటేజ్. ఒకటే చెప్తున్నా, ఓకే, అసలు నా లైఫ్లో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏది ఉన్నా సరే మణిద్వీప వర్ణన కంటిన్యూగా 23 days పారాయణ చేయగలిగితే, ఓకే, బాగా వచ్చిన వాళ్ళు రోజుకి 11 సార్లు పారాయణ చేయండి, లాని వాళ్ళు ఒక్కసారైనా సరే 23 రోజులు కంటిన్యూగా పారాయణ చేయండి. 23 రోజులు కూడా
అమ్మని తలుచుకుంటూ క్లియర్గా లలిత శాస్త్రంలో ఏం చెప్పబడింది? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎస్. అంటే ఆవిడే మహారాజ్ఞి, అవును. రాణులకే రాణి. అవును. అంటే అత్యంత అద్భుతమైన సింహాసనం మీద కూర్చొని ఉంది. దాన్ని మనం ఊహించుకుంటూ అమ్మని పొగుడుకుంటూ అమ్మాయి ఏదైనా ఇవ్వగలదనే పూర్తి నమ్మకంతో చేయండి. 23 రోజుల్లో ఎటువంటి గ్యాప్ రాకూడదు. రాకుండా ఈ విధంగా 23 రోజులు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంది. సార్ చాలా మంది 21 చెప్తూ ఉంటారు, మీరు 23 అంటున్నారు. దానికి లేదు నాన్న, 23 డేస్ చేయాలి. ఇది నేను ఎప్పుడు ఇంతకుముందు ఎపిసోడ్లో మీరు చెక్ చేయండి. చాలా అంటే దీంట్లో నెంబర్లో కూడా చాలా అద్భుతమైన ఒక వాల్యూ ఉంది. అంతేకాదు మనకి శాస్త్రంలో చెప్పబడింది కూడా 23 రోజులు. మండలం రోజు అంటే కనుక అర్ధమండలం అంటుంది. మండలం రోజు అంటే కనుక 41 రోజు అనేది అంటే వాడుకలోకి వచ్చింది. కానీ 41 రోజులు మండలం అనేది 46 రోజులు మండలం. అర్ధమండలం అనేది 23 రోజులు. అర్ధమండలం అన్నా చేయాలి. ఎందుకంటే లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా, ఋతు సంబంధిత ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ అంటే మిగతా వాటిల్లో ఏం చెప్తామంటే మిగతా నోముల వ్రతాల్లో బ్రేక్ వస్తే అక్కడ బ్రేక్ వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్తాం. బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఎవరైతే మణిద్వీప వర్ణన చేస్తారో 23 డేస్లో బ్రేక్ రాకూడదు. బ్రేక్ రాకుండా చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని మాత్రం మనకి శాస్త్రంలో చెప్పబడింది. సార్ ఇప్పుడు ఇది పారాయణ చేస్తే సరిపోతుందా సార్? ఈ ప్రత్యేకమైన నియమాలు ఏమైనా పాటించాలా? పూజా, ప్రసాదం, నైవేద్యం లాంటివి అవన్నీ ఇంక మన ఇష్టం అన్న. ఈ పారాయణం అంటే ఒకటే, ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం నోములు, పూజలు, వ్రతాలకి మాత్రమే అన్ని ధూపదీప నైవేద్యాలు అన్నీ. పారాయణ అంటే జస్ట్ మనం కూర్చొని మనం వాటి చదువుకోవడం అంతవరకే. కానీ మనం పూజ, నైవేద్యం అని పెట్టుకోవడం ఇంకా మంచిది కదా, శ్రేయస్కరం. సో థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ మణిదీప వర్ణన చేసినట్టయితే ప్రప్రథమంగా సంతింటి కళ నెరవేరుతుందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, మణిదీప వర్ణన ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫలితం ఉంటుందని గురువు గారి మాటల్లో చెప్పారు. అదేవిధంగా గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలంటే కింద నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది వాటి కార్యక్రమం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.